ఎనీహౌ థ్యాంక్స్, మీరు వెళ్ళండి. హలో డాక్టర్. హలో డాక్టర్. హలో డాక్టర్. హలో, హౌ ఆర్ యూ? హౌ ఇస్ యువర్ హెల్త్? ఫైన్. డాక్టర్ చంద్రశేఖరం గారంటే మీరేనా? ఎస్, ఖచ్చితంగా నేనే. డబుల్ రూమ్ కూడా. 2 ఏళ్ల క్రితం చూశాను. అప్పటికి ఇప్పటికి అస్సలు పోలికే లేదు. పూర్తిగా మారిపోయారు. అవును, అప్పట్లో కొంచెం బట్టతలు ఉండేది, ఇప్పుడు కాస్త జుట్టు వచ్చింది, అంతే తేడా. వస్తా. ఆగండి ఆగండి, మిమ్మల్ని కలిసి మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఓకే ఓకే. ఐఎమ్ క్యారింగ్. నేను తల్లిని కాబోతున్నాను. సారీ, నాకేం సంబంధం లేదు. యూ సిల్లీ డాక్టర్. 2 ఏళ్ల క్రితం సంతానం కోసం మీ దగ్గరికి వస్తే మీరు క్యాప్సిల్స్ బిళ్ళలు ఇచ్చారు. అదే సార్, ఫోన్ సార్. థ్యాంక్స్ అయ్యా. హలో, ఎవరు? మిస్సెస్ చంద్రశేఖరం గారా? గుడ్ మార్నింగ్ మేడం. డాక్టర్ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఇంతకు మీరు డాక్టర్ చంద్రశేఖరం కదా? నేనే చంద్రశేఖరాన్ని. నేను చంద్రశేఖరం కాదు మేడం, ఆయన అసిస్టెంట్ ని. ఈ రోజే అపాయింట్ అయ్యా. అసిస్టెంటా డాక్టరా? నేనే డాక్టర్ని. కాదు మేడం, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. ఏమైనా చెప్పమంటారా? ఓకే ఓకే మేడం, నమస్తే మేడం. ఫోన్ లోనేమో కాదంటారు, నాతోనేమో అవునంటారు. నిజం చెప్పండి, ఇంతకు మీరెవరు? అబ్బా, నేను డాక్టర్ చంద్రశేఖరం, రూమ్ నంబర్ 221, డబుల్ రూమ్. అయితే అప్పుడు నాకు మందులు ఇచ్చింది మీకు గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏంటి? ఉంది, వాడేరా? వాడాను, కానీ ఫలితం లేక మళ్లీ వచ్చాను. అప్పుడు మీరు నాతో ఏమన్నారో చెప్పండి. మెడిసిన్స్ మార్చాలి అన్నాను, అవునా? కరెక్ట్. అమ్మయ్యా, మీరు డాక్టర్ చంద్రశేఖరం గారే. థ్యాంక్స్. మెడిసిన్స్ మార్చారా? మెడిసిన్స్ మార్చలా, మరి మొగ్గుడిని మార్చా. ఐసి. How much is this? 1200 dirhams, sir. That one? This is extraordinary design. 2700 dirhams, sir. Yeah, packet. Okay, sir. దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థ్యాంక్స్ అన్నయ్య. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది? ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా. నేను రాక్షసుని, గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే, ఒక ప్రేమ జంటను కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ, ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు. మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడి ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే, పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9కి ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్, నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను.
హనుమంతుంటే ఈ పని నా వల్ల కాదమ్మా. అటువంటి మగాడికి అలంకారం చేయడం నా ఓటు సుకుమారుడికి తగదమ్మా. నేను చెప్తే వినిపించుకున్నా